హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభునామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. రాబోయే నూతన సంవత్సరంలో నీ జీవితము ఏ రీతిగా నూతనంగా ఉండాలి అనేటువంటి అంశాన్ని నేను మీకు తెలియజేయాలనే ఆరాటంతో ఈ చిన్న వీడియోని చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. అంటే గత సంవత్సరంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి జీవితము రాబోయే నూతన సంవత్సరంలో నువ్వు జీవించబోయే, నువ్వు నడవబోయే నూతన నడక, నువ్వు జీవించబోయే నూతన జీవితము ఏ రీతిగా ఉండాలి అనేటువంటి అంశాన్ని నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. అయితే నీ నుండి ముందుగా తీసివేయవలసినవి ఏంటి? వాట్ ఆర్ ద బ్యాడ్ థింగ్స్ ఆర్ ఎలిమినేట్ ఫ్రమ్ యువర్ లైఫ్? మొదటిగా యూ హ్యావ్ టు ఎలిమినేట్ టాక్సిక్ రిలేషన్షిప్. టాక్సిక్ రిలేషన్షిప్ అంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఆర్ బ్యాడ్ ఫెలోషిప్. అంటే హానికరమైన సంబంధాలు, నీ జీవితానికి హాని చేసేటువంటి సంబంధాలను నువ్వు వదులుకోవాలి. విషపూరితమైన సంబంధాలు, పాయిజనస్ ఫెలోషిప్. వాళ్ళు చూడడానికి పైకి బాగానే కనపడతారు, కానీ వారి మనసులో మాత్రం విషపూరితమైన హృదయాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. వాళ్ళతో చేసే నీ యొక్క ఆ ఫ్రెండ్షిప్ని విషపూరితమైన సంబంధాలు అంటారు. దాంట్లో పురుషులు ఉండవచ్చును, స్త్రీలు కూడా ఉండవచ్చును. కనుక విషపూరితమైన సంబంధాలను, నీ జీవితానికి, నీ ఫ్యూచర్కి, నీ బ్రతుకుకి హాని చేసేటువంటి, నష్టము చేసేటువంటి ఫెలోషిప్, ఫ్రెండ్షిప్స్, అలాంటి బంధాలను, అలాంటి సంబంధాలను, హానికరమైన సంబంధాలను నువ్వు తెంచుకోవాలి. వాటి నుండి నువ్వు దూరంగా ఉండాలి అని దేవుడు మీకు తెలియజేస్తూ ఉన్నాడు. టాక్సిక్ రిలేషన్షిప్ని అంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్ని, బ్యాడ్ ఫెలోషిప్ని నువ్వు దూరంగా పెట్టుకోవాలి. నీ లైఫ్ నుండి వాటిని ఎలిమినేట్ చేసుకోవాలి, వాటిని నీ నుండి తొలగించుకోవాలని దేవుడు నీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. తర్వాత నెగటివ్ సెల్ఫ్ టాక్. నెగటివ్ సెల్ఫ్ టాక్ అంటే నిన్ను గూర్చి నువ్వు ఎప్పుడు తక్కువగా అంచనా వేసుకోవడం. ఒక చిన్న ఫెయిల్యూర్ రాగానే, ఒక చిన్న ట్రబుల్ రాగానే, ఒక చిన్న కష్టము రాగానే, కొంత దుఃఖము రాగానే నీ గురించి నువ్వు నెగటివ్గా ఆలోచిస్తావు, నెగటివ్గా మాట్లాడుకుంటావు. కాబట్టి నెగటివ్ సెల్ఫ్ టాక్ని, నిన్ను గురించి నువ్వు తక్కువగా అంచనా వేసుకునేటువంటి ఆలోచనను నీ నుండి డిలీట్ చేసుకోవాలి. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక అని యొక్క వాక్యాన్ని నేను మీకు, ఈ యొక్క మాటలను నేను మీకు బోధించడానికి దేవుడు నాకు బోధించాడు. కనుక నేను మీకు బోధించేటువంటి, మీకు తెలియజేసేటువంటి స్థితిలో నేను ఉన్నానని అనుకుంటూ ఉన్నాను. మొదటిది టాక్సిక్ రిలేషన్షిప్స్, రెండవది నెగటివ్ సెల్ఫ్ టాక్, మూడవది ప్రోకాస్టినేషన్. ప్రోకాస్టినేషన్ అంటే టైం పాస్ చేయడం, గాసిప్స్, డిలేయింగ్ టైం, కాలయాపన చేయడం. నీకున్నటువంటి సమయాన్ని, నీకున్న మేధస్సుతో అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆలోచించిన దానికి బదులు, ఆధ్యాత్మిక స్థితిలో ఉండడానికి బదులు, ఏవో ఎక్కడి సినిమాలయో, ఏదో ఒక జోక్సో, ఏదో ఒక రకమైనటువంటి నవ్వుకునేటువంటి మాటలు, గాసిప్స్ చేసేటువంటి మాటలను, జోక్స్, ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటూ, ఒకరి గురించి ఒకరు నవ్వుకుంటూ నీకున్నటువంటి టైంని నువ్వు పాస్ చేస్తూ ఉన్నావు, నువ్వు కాలయాపన చేస్తూ ఉన్నావు. కనుక తద్వారా నీలో నుండి దేవుడిచ్చేటువంటి డెవలప్మెంట్ నీకు ఉండదు. గనుక నీకున్నటువంటి ఆ టైం పాస్ని, ఆ డిలేయింగ్ టైంని, ఆ ప్రొకాస్టినేషన్ని నీ నుండి తొలగించుకోవాలని దేవుడు నీకు బోధిస్తూ ఉన్నాడు. మొదటిగా టాక్సిక్ రిలేషన్షిప్ను వదులుకోవాలి, నెగటివ్ సెల్ఫ్ టాక్ను వదులుకోవాలి, ఆ తర్వాత ప్రొకాస్టినేషన్ అంటే టైం పాస్ను నీ నుండి తొలగించుకోవాలి. దాని తర్వాత సోషల్ మీడియా కంపారిజన్. సోషల్ మీడియా కంపారిజన్ అంటే టీవీలలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, లేదా సినిమాలలో కావచ్చు. ఆ సినిమాలలో అయితే హీరో లాగా పోల్చుకుంటారు,
నేను హీరోలాగా ఉన్నాను అంటే హీరో వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, నడిచే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ, మీరు ఆ యొక్క సాంఘిక మాధ్యమాలతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం మూలాన మీరు అభివృద్ధి చెందలేకపోతున్నారు. మీరు ఒక ఏదో డ్రీమ్లో ఉన్నారు కనుక ఆ డ్రీమ్స్ నుండి మీరు బయటపడాలని దేవుడు మీకు గుర్తు చేస్తున్నాడు. అంటే సోషల్ మీడియాలో మీ జీవితాన్ని మీరు కంపారిజన్ చేసుకోవద్దు. నీ జీవితాన్ని కంపేర్ చేసుకోవాలి అని అంటే నీ జీవితంని వాక్యంతో సరిదిద్దుకోవాలి. బైబిల్ గ్రంథంలోని వాక్యం ద్వారా నువ్వు సరిదిద్దుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు పోలికగా నువ్వు నడుచుకున్నప్పుడు నీ జీవితము మారిపోతుంది. నీ ఆధ్యాత్మిక స్థితిలోనికి నువ్వు అభివృద్ధి చెందడం మూలాన నీ నెగటివ్ థాట్స్ అన్నీ కూడా వెళ్ళిపోయి గొప్ప జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని, ప్రశాంతతమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావు అని దేవుడు నీకు గుర్తు చేస్తున్నాడు. మొదటిది టాక్సిక్ రిలేషన్షిప్, నెగటివ్ సెల్ఫ్ టాక్, ప్రొకాస్టినేషన్, టైంపాస్ని వదిలేయడం, కాలయాపనను వదిలేయడం. దాని తర్వాత సోషల్ మీడియా కంపారిజన్ను కూడా నిన్ను నువ్వు సాంఘిక మాధ్యాలతో పోల్చుకోవద్దు అని తెలియచేస్తూ ఉన్నాడు. దాని తర్వాత అన్హెల్దీ హ్యాబిట్స్ అని అంటే స్మోకింగ్, ధూమపానం, డ్రింకింగ్, మద్యపానము, జంక్ ఫుడ్స్. ఈ రోజులలో ఎవరు చూసినా కానీ కూడా ఆ రోడ్డు మీద ఉన్నటువంటి ఆ కెమికల్ రిలేటెడ్ ఇన్స్టంట్ ఫుడ్కు అలవాటు పడి ఆరోగ్యాలను నాశనం చేసుకుంటున్నారు. అవన్నీ కూడా జంక్ ఫుడ్స్ అనమాట. ఆ జంక్ ఫుడ్స్, ఆ కెమికల్ బేస్డ్ ఉన్నటువంటి ఆ ఫుడ్స్ను మీరు తినకూడదు. అంతేకాకుండా శారీరక శ్రమ లేకపోవడం, తింటారు, పండుకుంటారు. అంటే శరీరానికి వ్యాయామం ఏం లేదు, ఎక్సర్సైజ్ ఏమి లేదు. అలా కాకుండా శారీరకమైనటువంటి శ్రమ లేకపోవడం మూలాన మీకు అనారోగ్య పరిస్థితి ఏర్పడుతుంది. దాని ద్వారా కొంతమందిలో అయితే నిద్రలేమి, కొంతమంది రాత్రులు కూర్చుండి తెల్లారవారు కూడా కాలయాపన చేసుకుంటూ టైంపాస్గా వాని మీద వీడు వీని మీద వాడు మాటలు చెప్పుకుంటూనే ఉంటున్నారు. అది కూడా అన్హెల్తీకి కారణము అవుతుంది. తర్వాత మానసిక ఒత్తిడితో తినడం, అదేవిధంగా మత్తు పదార్థాలను అంటే డ్రగ్స్ని కూడా సేవించడం, ఇవన్నీ కూడా అన్హెల్తీకి సంబంధించినటువంటిది. ఏమేమి డిలీట్ చేసుకోవాలి? మద్యపానము, ధూమపానము, జంక్ ఫుడ్స్ తినడము, శారీరక శ్రమ లేకపోవడము, నిద్రలేమి, కాలయాపన, ఒత్తిడితో కూడుకున్నటువంటి భోజనం, మత్తు పదార్థాలు, వీటన్నిటిని కూడా వదులుకోవాలి. ఈ అన్హెల్తీ హ్యాబిట్స్ను వదులుకోవాలని దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే ఓడిపోతాననే అటువంటి భయం. ఇప్పుడు నెగటివ్ సెల్ఫ్ టాక్లో ఉన్నప్పుడు, నెగటివ్ సెల్ఫ్ టాక్లో అంటే నిన్ను నువ్వు తిట్టుకోవడం. దేనివల్ల నిన్ను నువ్వు తిట్టుకుంటావు? నీ లోపల తక్కువ ఆత్మవిశ్వాసం, ఆందోళన, ఒత్తిడి, ఇవన్నీ కూడా దేనికి దారితీస్తాయి? ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే ఓడిపోతాననే భయానికి దారితీస్తాయి. అంతేకాకుండా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే ఓడిపోతాననే భయానికి నువ్వు లోనైనప్పుడు నిరాశ, నిస్సహాయత, తక్కువ ఆత్మగౌరవం, నిద్రలేమి, ఇవన్నీ కూడా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్స్గా వస్తూ ఉంటాయి. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. కనుక నీకున్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి, బ్యాడ్ థింగ్స్ ఏంటిదని అంటే టాక్సిక్ రిలేషన్షిప్ అంటే బ్యాడ్ ఫెలోషిప్ తొలగించుకోవాలి. నెగటివ్ సెల్ఫ్ టాకింగ్ అంటే నిన్ను గురించి నువ్వు తక్కువగా అంచనా వేసుకోవడం తొలగించాలి. ప్రొకాస్టినేషన్ అంటే టైంపాస్ను, గాసిప్స్ను, నీ టైంను డిలే చేయడాన్ని తొలగించుకోవాలి. ఆ రీతిగానే సోషల్ మీడియా కంపారిజన్, సాంఘిక మాధ్యమాలతో నువ్వు పోల్చుకోవడం అనేది తొలగించుకోవాలి. అన్హెల్తీ హ్యాబిట్స్ అనేవి తొలగించుకోవాలి. తర్వాత ఫియర్ ఆఫ్ ఫెయిల్, ఓడిపోతాననే అటువంటి భయాన్ని కూడా తొలగించుకోవాలి. మరి నీకు ఏమి కావాలి అని అంటే పాజిటివ్ అప్రోచెస్ నీ లోపల ఎదగాలి. అంటే ఆశావాద పూర్వమైన విధానాలను నువ్వు అవలంబించాలి. మరి ఈ పాజిటివ్ అప్రోచెస్ ఏంటిదనంటే మొదటిగా ఫోకస్ ఆన్ సెల్ఫ్ కేర్.
అంటే స్వీయ సంరక్షణ లేదా నిన్ను నువ్వే, నీ అభివృద్ధి గురించి నిన్ను నువ్వే చూసుకోవడం పైన నువ్వు దృష్టి పెట్టాలి. నేను ఏ రీతిగా, నేను ఏ పని చేస్తే నాకున్న తెలివి ఏంటి, నాకున్న జ్ఞానం ఏంటిది, నాకున్న ఎబిలిటీస్ ఏంటిది అని నిన్ను నువ్వు తెలుసుకొని నీ మీద నువ్వు అభివృద్ధి కావడానికి దృష్టి పెట్టుకోవాలి. ఫోకస్ ఆన్ సెల్ఫ్ కేర్. రెండవది ప్రాక్టీస్ సెల్ఫ్ కంపాషన్. అంటే నిన్ను నీవే ఆదుకోవడము అనేలాంటిది అలవాటు చేసుకోవాలి. అంటే ఎవరు వచ్చి నాకు హెల్ప్ చేస్తారు అనే దాన్ని నువ్వు ఎలిమినేట్ చేసుకోవాలి, డిలీట్ చేసుకోవాలి. ప్రాక్టీస్ సెల్ఫ్ కంపాషన్. నిన్ను నీవే ఆదుకొనడము అలవాటు చేసుకోవాలి. దాని తర్వాత సెట్ రియలిస్టిక్ గోల్స్. నువ్వు ఊహలకు సంబంధించినటువంటి గోల్స్ కాదు. సెట్ రియలిస్టిక్ గోల్స్ అంటే యథార్థమైన, అంటే సాధించగలిగే లక్ష్యాలను నువ్వు నిర్దేశించుకోవాలి. నేను ఏ పని చేస్తే నేను విజయాన్ని సాధించగలను అనేటువంటిది సెల్ఫ్ రియలిస్టిక్ గోల్స్ని నువ్వు ఎంచుకోవాలి. దాని తర్వాత లర్న్ టు సే నో. లర్న్ టు సే నో అంటే లేదు అని చెప్పడం నేర్చుకోవాలి. అంటే నేను అన్ని సాధించగలను అనేటువంటి మాటను నువ్వు నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు సమస్తము సాధ్యమే అని నువ్వు నేర్చుకున్నప్పుడు, తెలుసుకున్నప్పుడు యూ కెన్ సే దట్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ లర్న్ టు సే నో. కనుక నువ్వు ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్లో, పాజిటివ్ అప్రోచ్లో ఉండాలని దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా కల్టివేట్ గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత భావనను పెంచుకోవాలి. ఈ కృతజ్ఞత భావనను నువ్వు ఏ రీతిగా పెంచుకోవాలి అని అంటే, ముందుగా నీ లైఫ్ను, నీ జీవితాన్ని ఎవరైతే అభివృద్ధి పరుస్తూ ఉన్నారో, ఏ వాక్యమైతే అభివృద్ధి పరుస్తుందో, ఏ దేవుడైతే నీకు మంచి మాటలు చెప్పి, బలమునిచ్చే మాటలు చెప్పి, నీ నిరాశను తొలగించి ఆశను కలిగించే అటువంటి మార్గమైన, దైవిక మార్గమైన బైబిల్ గ్రంథం, యేసుక్రీస్తు ప్రభు నీకు బోధించినటువంటి ఆ యొక్క మాటలను నువ్వు ఫాలో కావడం మూలాన నీలో పాజిటివ్ అప్రోచెస్ వచ్చి నీకున్న బ్యాడ్ అలవాట్స్ అన్నీ కూడా, బ్యాడ్ అలవాట్లన్నీ కూడా, హ్యాబిట్స్ అన్నీ కూడా నీ నుండి తొలగిపోయి ఒక పాజిటివ్ అప్రోచ్లో నువ్వు జీవించడం మూలాన, నువ్వు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని ధ్యానించడం మూలాన, ప్రార్థించడం మూలాన, యేసు రక్తం నువ్వు ఆశ్రయించడం మూలాన నీ చెడు జీవితము కడగబడి, యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి, నీ జీవితము ప్రార్థన, పరిశుద్ధత, దేవుని సన్నిధి అనేటువంటి టార్గెట్స్కి, గోల్స్కి నువ్వు రీచ్ అయినప్పుడు పాజిటివ్ అప్రోచెస్ జీవితాన్ని, ఆశావాదపూర్వకమైన జీవితాన్ని నువ్వు జీవించడానికి అనుకూలంగా ఉంటుంది. కనుక నువ్వు అన్నీ సాధించగలవు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు సమస్తము సాధ్యమే అని నువ్వు నేర్చుకోవాలని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నీకు బోధిస్తూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. నీకున్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ పోయి పాజిటివ్ అప్రోచెస్లో, ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు జీవించాలని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నీకు బోధిస్తూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్.